పూర్వకాలంలో రంగురంగుల అడవిలో ఫిజిల్ అనే చిన్న నక్క ఉండేది. ఆమె రకరకాల రంగులతో మెరిసిపోయేది. అందుకే అడవి అంతా ఆమెను చాలా ఇష్టపడేది. ఒకరోజు ఉదయం ఫిజిల్ నిద్రలేచి చూసేసరికి ఆమె రంగులన్నీ పోయాయి. అడవి కూడా మూసినట్లుగా కనిపించింది. పూలు వాడిపోయాయి. పక్షులు పాడటం మానేశాయి. అక్కడే ఒక చెట్టు మూలన గ్రిజిల్ అనే బూడిద రంగు కమిలియన్ కనిపించాడు. అతను చెప్తాడు, ఒకప్పుడు ఒక అందమైన అడవిలో కిచిల్ అనే చిలిపి నక్క ఉండేది. బలహీనంగా ఉన్న తన బుద్ధితో అందరినీ మోసం చేస్తూ ఉండేది. ఓసారి సింహాన్ని మోసం చేసింది. మరోసారి ఎలుగుబంటినిపజేసింది. ఇంతకీ కోతులకు చంద్రుడు బావిలో పడ్డాడని నమ్మించింది. ఒకరోజు అడవిలోనూ నడుస్తూ పెద్ద పెద్ద ద్రాక్ష పళ్ళని చూసింది కిచిల్. వాటిని తింటే చాలు, రుచే రుచి అనుకుంది. ఎక్కేందుకు ప్రయత్నించింది. ఒకసారి, రెండుసార్లు అయినా దొరకలేదు. అప్పుడే కిచిల్కు ఓ కొత్త ఐడియా వచ్చింది. స్నేహితులు, ఓ ఆట ఆడుదాం, నాకు సహాయం చేస్తే మనం అందరం ద్రాక్ష పండ్లు తింటాం. కాకి ఎగిరింది. కుందేలు తోడయింది. తాబేలు బలం ఇచ్చింది. చివరికి నక్క పైనెక్కి ద్రాక్ష పండ్లను అందుకుంది. కాని కిచిల్ ద్రాక్ష పళ్లన్నీ తినేసింది. ఒక్కటి కూడా పంచుకోలేదు. ఇది అన్యాయం అని పిలిచారు మిగతా జంతువులు. ఒక్కసారిగా గాలి వీసింది. టవర్ కూలింది. కిచిల్ మట్టిలో పడిపోయింది. అంతే, అందరూ దూరమయ్యారు. ఆ రోజు తర్వాత ఎవరూ కిచిల్పై నమ్మకం పెట్టుకోలేదు. చివరి మోసం, చివరి బుద్ధి, నీతి, అలసత్వం, ఆత్మకేంద్రీతత్వం చివరికి ఒంటరితనానికే దారితీస్తాయి. నచ్చినదా అయితే సబ్స్క్రైబ్ చెయ్యి, లైక్ చెయ్యి, షేర్ చెయ్యి. మీ యూనిక్ పిల్లోడు.